హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఇది ముగిసిపోయిన అధ్యాయం కాదా అనేది ఇప్పుడు మరొక మారు చర్చకు వచ్చిన అంశం. ఎందుకంటే వైసీపీ అగ్రనేతల్లో ఒకడు, తర్వాత రాజ్యసభకి కాబోయే రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి జగన్కు సమీప బంధువైన వైవి సుబ్బారెడ్డి ఈ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఒక ఆసక్తికరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఉమ్మడి రాజధానిని మరికొంతకాలం కొనసాగించాలి, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని మరి కొంతకాలం కొనసాగించాలి అనేది, దానికోసం ఎన్నికలు అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కానీ తరువాత మొత్తం తమ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి వీళ్ళు కూడా కృషి చేస్తారు దానికోసం అనేది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంటే ఇప్పుడు ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం వస్తుందా రాదా అనేది పక్కనుంచితే, ముందుగా అసలు ఉమ్మడి రాజధాని ఉందా అంటే విభజన చట్టంలో 10 ఏళ్ల వరకు రాజధాని, అంటే 2014లో విభజన అయింది కాబట్టి 2024 అంటే ఈ సంవత్సరం జూన్ వరకు ఉమ్మడి రాజధాని అవకాశం ఉంది. అయితే మధ్యలోనే చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి మొత్తం పెట్టేబేడ సర్దుకొని వెళ్ళిపోవటం, తర్వాత దీంతో అన్నిటినీ కూడా విభజించేసుకోవటం, తర్వాత ఉమ్మడి రాజధాని కాకుండా అమరావతిలో రాజధాని, ఏపీ రాజధాని కడుతున్నామని కట్టలేకపోవటం, ఇవన్నీ కూడా తాత్కాలిక భవనాలని నిర్మించటం, దాని తర్వాత ఈ 5 సంవత్సరాల్లో తాత్కాలిక భవనాలకే పరిమితమైన చంద్రబాబు తర్వాత వైసీపీ ప్రభుత్వం రావటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అమరావతిని కట్టకుండా అమరావతి క్రెడిట్ కాస్త తెలుగుదేశానికి పోతుందనో, ఏదో ఒక రాజకీయ వ్యూహంతో చేశాడనో ఏమన్నా కానీ 3 రాజధానులని తీసుకురావటం అనేది జరిగింది. అయితే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి వైజాగ్లో పాలనా రాజధానిని తీసుకురావటానికి న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయి కాబట్టి మరి కొంతకాలం హైదరాబాదుని ఉమ్మడి రాజధానిగా కొనసాగించే ప్రయత్నాలు చేస్తామనే వ్యాఖ్యలు చేయటం అనేది ఆసక్తికరంగా ఉంది. అయితే దీన్ని చేయగలుగుతారా అంటే, ఇప్పటికే హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సంబంధం లేకుండానే ఉంది. అయితే ఇక్కడ జూన్ వరకు ఉంది కాబట్టి ఈ జూన్ తరువాత మళ్ళీ పార్లమెంట్లో కానీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎక్స్టెండ్ చేయటం, మళ్ళీ ఇక్కడికి మార్చటం అనేది జరగని పని. అయినా సరే వైవి సుబ్బారెడ్డి జగన్కి తెలవకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా అనేది కూడా కొంత చర్చకు వస్తుంది. ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్య సమసిపోయిన విభేదాలన్నింటినీ కూడా, అంటే మళ్ళీ కృష్ణా జలాల వివాదం నడుస్తుంది, తర్వాత జగను కేసీఆర్ ఒకటి అనేది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో మళ్ళీ భావోద్వేగాలని రగిల్చే క్రమంలోనే ఈ హైదరాబాద్ని ఉమ్మడి రాజధాని అంశం అనే దాన్ని తెరపైకి తెస్తున్నారా అనేది అయితే అందరికీ కూడా డౌట్గా ఉంది. అయితే మరోవైపు 3 రాజధానుల అంశం కానీ, తరువాత విశాఖ రాజధాని కానీ, ఇటు ఉత్తరాంధ్రలో విశాఖ రాజధాని అంశం వైసీపీకి కలిసి రావటం లేదు. తర్వాత ఇటు అమరావతిలో వ్యతిరేకత వస్తుంది. ఇదంతా నేపథ్యంలో ఇటు రాయలసీమలో న్యాయ రాజధాని అన్నారు, అది రాలేదు అనే వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఈ మొత్తం సీన్ అంతా కూడా ఎలక్షన్ సీన్ని డైవర్ట్ చేయటం కోసమే ఈ మొత్తం వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారా అనేది అయితే తెలుస్తుంది. అయితే దాని మీద ఇటు తెలంగాణ నుంచి కానీ మిగతా వీళ్ళంతా కూడా ఇంకా స్పందించకపోయినా సరే ఈ మొత్తం కూడా, అంటే కృష్ణా వాటర్ వివాదం, కృష్ణా జలాల ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా కేంద్రానికి అప్పగించటం, కృష్ణా వాటర్ బోర్డుకి అప్పగించటం, ఈ మొత్తం వ్యవహారంలో ఈ బీఆర్ఎస్, తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఈ ఉద్రిక్తమైన, అంటే విభజన సంబంధమైన, అంటే దీంట్లో తెలంగాణ సెంటిమెంట్ని తగిల్చే వాదన జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ కీలక నేత ఉమ్మడి రాజధాని వ్యవహారాన్ని కూడా తెరపైకి తీసుకురావటం అనేది అయితే ఆసక్తిగా కొనసాగుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారం ఇప్పట్లో, అంటే అది జరిగినా జరగకపోయినా ఏ ఉద్దేశంతో ఈ వైవి సుబ్బారెడ్డి అన్నాడనేది మాత్రం ఆసక్తిగా మారింది. దీంట్లో ఈ మొత్తం వచ్చే ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్లో కానీ లోక్సభ ఎన్నికల్లో రాజధాని అంశం కూడా అంశంగా మిగిలిపోతుంది. కాబట్టి దీంట్లో వైవి సుబ్బారెడ్డి ముందస్తు వ్యూహంతోనే, పక్కా వ్యూహంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడనేది అయితే మనం చెప్పొచ్చు. ఇదంతా కూడా
ఏం జరుగుతుంది అనేది తెలవకపోయినా సరే ఆంధ్రప్రదేశ్ని దిక్కు లేకుండా రాజధాని కూడా లేకుండా చేశారు అనే ఒక అపవాదు ఎన్నికల్లో రాకుండా ఉమ్మడి రాజధాని అంశాన్ని చంద్రబాబు నాయుడిని బ్లేమ్ చేయటం కోసమే తీసుకొచ్చారనేది అయితే క్లియర్ కట్గా తెలుస్తున్న అంశం. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడుంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. Email address s4tvnews@gmail.com.